హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు గ్రూప్ డి ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్, దానికి సంబంధించిన టాపిక్స్ కోసం తెలుసుకుందాం ఫ్రెండ్స్. అర్థమెటిక్స్ నుండి పర్సంటేజెస్ నుండి 2 క్వశ్చన్స్ వచ్చాయి. ప్రాఫిట్ అండ్ లాసెస్ నుండి 2 క్వశ్చన్స్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుండి 1 క్వశ్చన్, ఏజెస్ నుండి 1 క్వశ్చన్ వచ్చింది. అలాగే పార్ట్నర్షిప్ నుంచి 1 క్వశ్చన్ వచ్చింది. టైమ్ అండ్ వర్క్ నుంచి 1 క్వశ్చన్ వచ్చింది. టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి 1 క్వశ్చన్ వచ్చింది. టైమ్ అండ్ డిస్టెన్స్లో ట్రైన్స్ సంబంధించి 1 క్వశ్చన్ అడిగాడు ఫ్రెండ్స్. అలాగే మెన్సురేషన్ నుంచి 1 క్వశ్చన్ అడిగి వచ్చింది. తర్వాత ట్రిగ్నోమెట్రీ నుంచి 1 క్వశ్చన్ వచ్చింది. జామెట్రీ నుంచి 2 క్వశ్చన్లు వచ్చాయి. స్టాటిస్టిక్స్ నుంచి 1 క్వశ్చన్ వచ్చింది. హైట్స్ అండ్ డిస్టెన్స్ నుంచి 1 క్వశ్చన్ వచ్చింది. పెర్మిటేషన్ అండ్ కాంబినేషన్స్ నుంచి ఏ క్వశ్చన్లు రాలేదు. అలాగే ప్రాబబిలిటీ నుంచి కూడా ఏ క్వశ్చన్స్ రాలేదు. జీకేలో ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ నుంచి 10 క్వశ్చన్లు అడిగాడు ఫ్రెండ్స్. అది కూడా 2025 లాస్ట్ 6 మంత్స్వి. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ వరకు చాలా 10 క్వశ్చన్లు అడిగాడు. సైన్స్ నుంచి డైరెక్ట్గా ఏ క్వశ్చన్ కూడా అడగలేదు, ఎక్కువ థియరిటికల్ క్వశ్చన్సే అడిగాడు. 2 సమ్స్ కూడా అడిగాడు ఫ్రెండ్స్, ఎలక్ట్రిసిటీ అండ్ లైట్కి సంబంధించి. తర్వాత రీజనింగ్ చూసుకుందాం. రీజనింగ్లో పజిల్స్, సిట్టింగ్ అరేంజ్మెంట్ నుంచి 1 క్వశ్చన్ వచ్చింది ఫ్రెండ్స్. కోడింగ్ డీకోడింగ్ నుంచి 4 క్వశ్చన్లు వచ్చాయి. బ్లడ్ రిలేషన్స్ నుంచి 2 క్వశ్చన్లు వచ్చాయి. డైరెక్షన్స్ నుంచి 1 క్వశ్చన్ వచ్చింది. ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ నుంచి 1 క్వశ్చన్ వచ్చింది. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ నుంచి 2 క్వశ్చన్లు వచ్చాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.